నిజామాబాద్ జిల్లా నకిలీ విత్తనాల కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. రైతులకు నకిలీ విత్తనాలు అమ్మిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పంట చేతికొస్తే అప్పులు తీర్చుకుందామని ఆశపడిన రైతులకు నిరాశ మిగిల్చింది ఓ విత్తన కంపెనీ. ఎకరాకు 40 బస్తాలు పడతాయని నమ్మించిన విత్తన కంపెనీ రాజనపల్లి రైతులను నట్టేట ముంచేసింది. దిక్కుతోచని స్థితిలో రైతులను ఖాళీ చేతులతో రోడ్డుపై నిలబెట్టేసింది. గూడూరు మండలం రాజనపల్లి గ్రామంలో రైతులకు మంచి దిగుబడులు వస్తాయని నమ్మబలికింది మహారాష్ట్రకు చెందిన విత్తన కంపెనీ. ఎకరానికి 40 బస్తాలు పండుతాయని నకిలీ విత్తనాలను అంటగట్టింది. అది నమ్మి నాట్లు వేసిన రైతులు పంట కోత సమయం వచ్చేసరికి షాక్కు గురయ్యారు. ఎకరానికి కేవలం 4 బస్తాలు దిగుబడి కూడా రాకపోవడంతో లబోదిబోమన్నారు. విత్తనాలు కొనుగోలు సమయంలో ఎలాంటి బిల్లులు ఇవ్వలేదని అంటున్నారు. నిస్సహాయ స్థితిలో చేసేదేం లేక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి యశ్వంత్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. యశ్వంత్, చెప్పండి, నకిలీ విత్తనాలకు సంబంధించిన కంపెనీపై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది రైతులు. మరి పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? ప్రస్తుతం జిల్లాలోని కూడూరు మండలం రాయనపల్లిలో నకిలీ విత్తనాలు రైతులను నట్టేట ముంచని చెప్పుకోవచ్చు. ఆశ చూపి ఎక్కువ దిగుబడి వస్తుంది అని ఆశ చూపి రైతులను ముంచారు. మహారాష్ట్ర సంబంధించిన కొంతమంది వ్యక్తులు స్థానికంగా ఉన్న కొంతమంది రైతులను పరిచయం ఏర్పరచుకొని మేమిచ్చే విత్తనాలను కనుక రైతులు సాగు చేసినట్లయితే నార్మల్ దానికంటే ఎక్కువ దిగుబడి వస్తుందని కూడా రైతులందరూ నమ్మబలికారు. గత ఏడాది కూడా ఇదే స్థితిలో అందరితో రైతులు సాగు చేశారు. కానీ అప్పుడు కొంచెం 40 బస్తాలు రావాల్సి ఉండగా 35 నుంచి 30 బస్తాలు వచ్చింది. అప్పటికి రైతులు ఎవరు కూడా ఆందోళన చెందలేదు. సేమ్ అదే విధంగా ఈసారి తప్పకుండా 40 బస్తాలు దిగుబడి వస్తుందని సదరు దళారీ ఇక్కడ స్థానికంగా ఉన్న రైతులు నమ్మించారు. అదేవిధంగా ఖరీఫ్ సీజన్ లో రైతులంతా కూడా సాగు చేశారు. కానీ ఈసారి మాత్రం 40 బస్తాలు కాస్త 4 బస్తాలకే దిగుబడి పడిపోయింది. దీంతో రైతులు లబోదిబ్బమంటున్నారు. మేము నష్టపోయామని కూడా ఎవరైతే రైతులు ఉంటారో సుమారుగా 50 మంది రైతులంతా కూడా పోలీసులను ఆశ్రయించారు. వ్యవసాయ శాఖ అధికారులకు కూడా రిటర్న్ కూడా ఫిర్యాదు చేశారు. మొత్తానికి దళారుల వ్యవస్థ రైతులు నట్టేయడం ఉంచుదని చెప్పుకోవచ్చు. రైతులకు ఆశ చూపి మరి ఈ విధంగా మోసం చేస్తున్నారు. ముఖ్యంగా రైతులకు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఒక దగ్గర చేర్చి కంపెనీ ఎలాంటి కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ కానీ విత్తనాలు కొన్నట్టు రసీదు గాను కూడా ఇవ్వకుండా ప్లాన్ ప్రకారంగా పక్కా మోసం చేస్తున్నాం. సుమారు ఒక్కొక్క రైతు 50,000 నష్టపోయాం. ఒక గ్రామంలోనే 50 నుండి 70 లక్షల వరకు మేము నష్టపోయాం. కూడా రైతులు మాకు పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేకుండా ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా విత్తనాలు చల్లిన తర్వాత ఏ విధంగా అయితే పంట సాగు చేస్తారో దానికి సంబంధించి మందులు, కలుపు మందులు అన్ని కూడా కొట్టారు. సుమారుగా 3 నెలల కాలం తర్వాత అందరి పక్క రైతులు అందరూ కూడా ఈనే దశకు వచ్చినా ఈ వీళ్ళకి మాత్రం కనీసం ఖాతా పూత లేకపోవడంతో రైతులు మేము మోసపోయామని కూడా గమనించారు. అప్పటి వరకు పెట్టుబడి మొత్తం కూడా నష్టపోగా కొనుగోలు చేసిన విత్తనాలు కూడా నష్టపోయాం. సుమారుగా 50 లక్షలు ఒక గ్రామం నుండి నష్టపోయాను కూడా పోలీసులకు కూడా ఆశ్రయించారు. ఈ విషయంపై గూడూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా నాగపూర్ చెందిన వ్యక్తి, హుజూర్ నగర్ చెందిన వ్యక్తి, గూడూరు మండలానికి చెందిన స్థానికంగా చెందిన వ్యక్తి మొత్తం 3 మీద కూడా రైతులు పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై పోలీసులు పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం రైట్ యశ్వంత్, థ్యాంక్ యూ.